మోటివేషన్ అనేది జనాలలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. వాట్ ఈస్ యాక్చువల్లీ ఇండిపెండెన్స్ మనకు వచ్చిన తర్వాత ఏంటి, ఇంతకుముందు మీరు చెప్తున్నారు కదా, చాలా మందిని పిల్లల్ని ఎవరిని అడిగినా కానీ మీ ఛానల్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏంది ఫోటోలు చూపించేసి గాంధీ గారి ఫోటో కానీ, నెహ్రూ కానీ, వల్లభాయ్ పటేల్ గారి చూస్తే ఎవరైనా అంటే చాలా మంది గుర్తుపట్టరు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటాయి. ఇప్పుడు అట్లీస్ట్ ఇట్లాంటివి తీసుకొని వచ్చేసేస్తే ఈ అవేర్నెస్ అనేది తీసుకొని రావడం వల్ల వాళ్ళకి ఏంటో జరుగుతుంది, అదేంది మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, అప్పుడు అంతకుముందు ఏం ప్రాబ్లం ఉండే మనకు, మనము తర్వాత ఎట్లా చేంజ్ అయ్యాము, అవన్నీ తెలుస్తుంటాయి. దాంతో నిజంగా చాలా చేంజెస్ వస్తాయి. యువతరం ఎస్పెషల్లీ వీళ్ళంతా ఇవాళ రేపు నాకు ఏంది, నేను ఏదో ఇంజనీరింగ్ చేశాడు, లేకుంటే మెడిసిన్ చదివాను, ఒక ఉద్యోగం వచ్చింది, అమెరికాకి వెళ్ళిపోయాను, సంపాదించుకున్నా, నాకు ఇంట్లో. కొంతమంది ఎలా విమర్శించారంటే పొలిటికల్ పార్టీయే ప్రధానమంత్రిని ఏమనుకున్నారంటే ట్రేడింగ్ చేసుకోవడానికి 130 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో హర్ఘర్ తిరంగా అంటే దగ్గర 130 కోట్ల ఫ్లాగ్స్ ని రెడీ చేయాలంటే ఇప్పుడు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రెడీ లేదు. నియర్లీ 20 crores ఫ్లాగ్స్ అయినా సరే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చాలా గ్రాండ్గా జరుపుకోవాలనే విధానంతో అతను అనుకున్నాడు, ప్రధానమంత్రి మోడీ గారు అనుకున్నారు అలా. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉన్నాయంటే దీన్ని కూడా బిజినెస్ వైపుగా రన్ చేయగలిగినాయి. అంటే ఒక్క ఫ్లాగ్ని 11 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 20-30 రూపీస్ వేసుకున్న 300 crores అని, 400 crores అని ఇలా విమర్శించినప్పుడు మీకేమని? చాలా సిల్లీ థింగ్ సార్ ఇది. ఇప్పుడు ఫ్లాగ్ ఉందండి, మీరు అది కొంటే 10 రూపాయలు పెట్టో లేకుంటే 15 రూపాయలు పెట్టో కొని ఉంటారు. సో ఈ ఫ్లాగ్స్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మిమ్మల్ని ఓన్లీ నరేంద్ర మోదీ ఇచ్చిన కాంట్రాక్టర్స్ దగ్గర నుంచే తీసుకోండి, కొనండి, పెట్టండి అని కాదు కదా. హర్ఘర్ తిరంగాణ అంటే మీరు ఎక్కడి నుంచైనా తీసుకురండి. మీ లోకల్ టైలర్ షాప్ లో వాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో చూపిస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇదొక జీవనోపాధి లాగా అయిపోయింది. వాళ్ళు అన్ని కుట్టి చేసి అమ్ముతున్నారు. సో అది ఎవరికో కాంట్రాక్టర్ లేకుంటే టాటాకో, బిర్లాకో, రిలయన్స్ కో ఇచ్చింది కాదు కదా. ఇప్పుడు ఎవరన్నా డబ్బులు చేసుకుంటున్నారు అని నమ్మొచ్చు, కానీ మోదీ గారిని ఇప్పుడు పొలిటికల్ గా అయినా కానీ కాదు, దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఆయన నయా పైసా దగ్గర కూడా ఉన్న శాలరీయే ఆయన ఈజ్ డొనేటింగ్. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఆయనకి ఏం అవసరం, ఆయన దోస్తులకు పెడుతున్నాడు, చేస్తున్నాడు. ఏ పార్టీని అయితే విమర్శిస్తున్నారో ఆ పార్టీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పెట్టే ఖర్చులో సగం కూడా కాదు. కరెక్ట్ సార్. ఇండియా మొత్తంలో దీని యొక్క ఎన్నికే 20 కోట్ల ఇండ్లు, ఒక 10 మంది 20-30 కోట్ల ఇల్లు, 30 కోట్లు ఇంటూ 5 రూపాయల 10 రూపాయలు చేస్తాం అనుకో. అదే ఒక్క ఓటుకు 50,000 ఇచ్చుకున్న సందర్భాలు కోర్టు చేసి అట్లా ఉన్నాయి. హుజురాబాద్ ఎలక్షన్స్ లో అంటే మళ్ళీ పొలిటికల్ పోదు, సమాజంలో జరుగుతుంది మాట్లాడుకోవడం. కాబట్టి ఒక్క చిన్న అసెంబ్లీ సెగ్మెంట్ లో ఖర్చు అయ్యే ఎలక్షన్ ఖర్చు కూడా కాదు ఇంత. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. కాజ్ వాట్ చేంజెస్ టు ద మైండ్ టు ద యూత్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సార్, ఈ 75th ఇండిపెండెన్స్ డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మేము మాకంటే అందరూ దేశం మొత్తం సెలబ్రేట్. లాస్ట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవం లాస్ట్ 6 months నుండి ఏదో కార్యక్రమం, కల్చరల్ యాక్టివిటీస్ అనుకోండి, లేకపోతే టూరిజం అనుకోండి, చాలా మంది అన్ని స్టేట్ లో జరుగుతున్నాయి. చివరికి ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు నీకంటే ముందే నేను జెండాలు మారుస్తాను కూడా అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా రేపు పబ్లిక్, నువ్వు నేషనల్ జెండా ఇవ్వడానికి నువ్వు ఎందుకు, నేను కూడా ముందు వచ్చినా చెప్పడానికి, అంతే. సో కాబట్టి చాలా హర్షణీయం, చాలా ప్రౌడ్. మేము ఎప్పుడైనా చేస్తాం. ఇలాంటి పేట్రియాటిక్ విషయాలు వచ్చినప్పుడు నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది ఏంటంటే సార్, ఎక్స్పెషల్లీ మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడాలనుకుంటే తెలంగాణ స్టేట్ బ్రాండ్ అంబాసిడర్ గురించి. నార్మల్గా ఇప్పుడు మన ఓన్ స్టేట్ నుంచి గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు, లేకపోతే ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళు పివి సింధు గారు ఉన్నారు. తర్వాత అలాగే రీసెంట్గా తను మాలవత్ పూర్ణ కూడా ఉంది. కానీ ఇవన్నీ కాకుండా పాకిస్తాన్లో ఉన్న ఒక క్రికెటర్ని పెళ్లి చేసుకున్న సానియా మీర్జా గారికి ఇవ్వటం, అంతే రేంజ్లో వీళ్ళకి ఎలిజిబిలిటీ పివి సింధు గారికి ఉన్నా కూడా, మాలవత్ పూర్ణకు ఉన్నా కూడా, మన స్టేట్లో పుట్టిన ఆడబిడ్డలకి ఇవ్వకుండా సానియా మీర్జా లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి సార్? ఇది ఓపెన్ ట్రూత్. ఇట్ ఇస్ ఎ పొలిటికల్ alliance with some section of the people, appeasement policy to appease somebody so that it will be the support will be there. అట్లాంటి చాలా డెసిషన్స్ ఉన్నాయి, పొలిటికల్ డెసిషన్స్. ఓకే, మనము of course we are not happy, everybody knows.
ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎందుకు అని ప్రశ్నించేటప్పుడు. ఎనీహో సార్, అది ఎంత పెద్ద ఆవిడ అని ఉండొచ్చు, షీఈస్ ఇండియన్ కావచ్చు, కానీ బట్ నౌ షీఈస్ మ్యారీడ్ విత్ సమ్ సిటిజన్ పాకిస్తాన్ అని తెలిసినప్పుడు సో పాకిస్తాన్ సిటిజన్ గా ఉన్న తనని తెలంగాణ స్టేట్ బ్రాండ్ అంబాసిడర్ గా చేయటం. ఫస్ట్ మన యొక్క పాలసీ ఏంటంటే అందులో ఉన్న ఇండియన్ సిటిజన్ మనము క్షేమంగా తీసుకొచ్చాం. మన పేరు మీద తెచ్చుకున్న స్టూడెంట్స్ తోటి పాకిస్తానీ వాళ్ళు నేను ఇండియన్ అని ఫ్లాగ్ పట్టుకొని వచ్చిస్తున్నాను ప్రాణాలను కాపాడుకోవడానికి. దానికి మనము ఎంతైనా మనం ధన్యులం కదా. మన యొక్క సిటిజన్స్ మంచిగా వెళ్ళిపోయి సేఫ్ గా తిరిగి ఆపరేషన్ ఇండియా అంటే ఉన్న రెస్పెక్ట్ ఉక్రెయిన్ లో కూడా ఆ యుద్ధ సిచ్యువేషన్ లో కూడా ఇండియా అంటే వాళ్ళు ఇండియన్స్ ని పంపించేసేయండి, ఇండియా ఫ్లాగ్ ఉంటే పంపించేసేయండి అని చెప్పారు. ఈవెన్ దో వి హావ్ నాట్ సపోర్టెడ్. ఆ రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ ఉన్నది. సో కాబట్టి రష్యా కూడా మనకు పాత ఫ్రెండే. సో కాబట్టి మనం ఒకరు సపోర్ట్ చేస్తున్నాం అని అనలేదు. వీఆర్ ఇన్ ద న్యూట్రల్, వీ డు నాట్ వాంట్ టు సపోర్ట్ ఎనీవన్, వీఆర్ ద న్యూట్రల్. కానీ ఏదేమైనా రష్యన్ మనకి మిత్రపక్షంగా ఉన్న యుక్రెయిన్ తోని మనకి ఎలాంటి టర్మ్స్ ఉన్నాయో మనకి దాని గురించి అడిగే, బట్ ఎందుకు ఇండియా ఇనిషియేటివ్ తీసుకోకుండా మౌనం పాటించింది అని అంటే రేపు మనకు అవసరం ఉన్నది. అందరూ మనకు రేపు అందరూ అవసరమే. దీన్ని ఉక్రెయిన్ తప్పట్లేదు, రష్యా తప్పట్లేదు. ఎవరు తప్పట్లేదు, వేరే వాళ్ళు ఎవరికైతే ఉందో వాళ్ళు తప్పట్టారు. ఉక్రెయిన్ నెవర్ సెడ్ వై యు ఆర్ నాట్ సపోర్టింగ్, రష్యా ఆల్సో నెవర్ సెడ్ వై యు ఆర్ నాట్ సపోర్టింగ్. సో వాళ్ళిద్దరు మనం మిత్రులుగా ఉన్నారు. మీరు మేము అధ్యయనం చేసుకోవడానికి మనకు ఏదో ఇంకో పర్పస్ ఉన్నది మనకి. ఉక్రెయిన్ కి ఇప్పుడు రష్యా ప్రాబ్లం ఏంటంటే ఉక్రెయిన్ ని నాటోలో జాయిన్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అవుతామని అన్నారో అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఉక్రెయిన్ వచ్చేసేసి రష్యాకి బార్డర్ లో ఉంటుంది. సో నాటో వాళ్ళు వచ్చేసేసి ఇప్పుడు అక్కడ మిసైల్స్ అవి పెట్టేసేసారు అనుకోండి. ఇట్స్ థ్రెట్ టు యుఎస్. ఎంటైర్ యూరోప్ లో ఉన్న నాటో కంట్రీస్ చాలా వరకు యుఎస్ వీళ్ళందరూ కలిసి అక్కడ తీసుకొచ్చి పెడితే ఎట్లా అని వాళ్ళు అందుకనే ఉక్రెయిన్ లో ఎంటర్ కావద్దని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్ తోటి రష్యా వాళ్ళ ఓన్ సేఫ్టీ గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో అందుకని మనం ఏంటంటే మనం ఇద్దరికి సపోర్ట్ చేయాలంటే అఫ్ కోర్స్ రష్యా గురించి అందరు రష్యాకి అగేన్స్ట్, ఎందుకంటే అమెరికన్ సపోర్టెడ్ కంట్రీస్ అన్ని యూరోప్ అమెరికా మొత్తం టోటల్ గా అగేన్స్ట్ రష్యా ఉంది. కానీ మనకు రష్యా ఇది చాలా ఓల్డ్ ఫ్రెండ్. మనకు 71 వార్లో వాళ్ళని మనం అమెరికా నుంచి కాపాడిందే వాళ్ళు. అమెరికన్ వార్షిప్స్ వచ్చేసేసి మన ఫ్లీట్ అని ఒకటి వచ్చింది, వచ్చి డిటెక్ట్ చేసి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. రష్యన్ సబ్మెరైన్స్ వాళ్ళ ఫ్లైట్ ఇక్కడికి షిప్ ఇక్కడికి వచ్చే లోపల అమెరికన్ రష్యన్ సబ్మెరైన్స్ వచ్చేసేసి ముందుగా అడ్డంగా నిలబడ్డాయి. అది చూసేసి అమెరికన్ వాళ్ళు ఫ్రైటన్ అయిపోయారు అప్పుడు. లేకపోతే అప్పుడు పెద్ద యుద్ధమే జరిగేది. దే హావ్ గోన్ బ్యాక్. ఎందుకంటే ఈ రష్యా ఎంటర్ అయిందనగానే ఇదైపోయింది. అది మనని చాలా కాపాడింది. సో రష్యాకి మన దగ్గర మన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడు రష్యా నుంచే వస్తుంది. చాలా వరకు ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ ఇప్పుడు రీసెంట్ గా మనం వేరే కంట్రీస్ నుంచి అక్కడి నుంచి కొంటున్నాం. కానీ చాలా వరకు రష్యన్ ఇప్పుడు మన రష్యా ఇదివరకు మనకు ఈ గోధుమలు కానీ ఇవి కానీ అవి సప్లై చేసేది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇప్పుడు ఉక్రెయిన్ వార్ అయిన తర్వాత ఆయిల్స్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి వాళ్ళు బ్యాన్ పెట్టారు. అందరు బ్యాన్ పెడితే రష్యా అన్నది రష్యా దగ్గర నుంచి ఎవరు కొనొద్దు అన్నారు. మనం మోదీ గారు వెళ్ళేసి రష్యా తోటి మాట్లాడగా మేము $30% మేము డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పేసి రష్యా నుంచి తీసుకున్నారు. అందుకని మన దగ్గర ఇప్పుడు పెట్రోల్ ప్రాబ్లం లేదు. లేకుంటే ఇప్పుడు శ్రీలంకలో కానీ ఎక్కడ ఉన్నా గానీ వాళ్ళందరికీ 200-250 రూపాయలు. చాలా పొలిటికల్ పార్టీస్ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగాయి అని అంటున్నారు కానీ బట్ ఇంటర్నల్ గా ఉన్న సమస్యలను అయితే ఈ సిచ్యువేషన్ లో 200 దాటాలి సార్. ఇప్పుడు మనం రష్యా నుంచి కనుక పెట్రోల్ తీసుకోకపోతే మనకు 200 రూపీస్ దాటేది. ఇప్పుడు పక్క కంట్రీస్లలో 250 రూపాయలు ఉన్నప్పుడు మన దగ్గర కూడా కాకపోయినా కానీ 200 దగ్గరకి అయితే వచ్చేది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉన్నదంటే మనం అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం ఆయిల్. వాళ్ళు రష్యా ఫ్రెండ్షిప్ వల్లనే మనకి. సో అమెరికా వచ్చేసేసి బ్యాన్ పెట్టింది అందరి దగ్గర. అమెరికా నుంచి మనకి ఏం రాదు క్రూడ్ ఆయిల్ వచ్చేది మనకు. సార్ బేసిక్ గా ఇండియన్ సిటిజన్ గా మేము ఉన్నప్పుడు మేము బాగా హీరోయిటిక్ గా ఎక్కువ విన్న ఆఫీసర్ పేరు అజిత్ దోవల్ గారు చేసిన పనులు కావచ్చు, లేకపోతే అజిత్ దోవల్ గారి గురించి ఏమైనా చెప్పాలి అని అంటే ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్, చాలా వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. ఆయన మూలంగానే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్ట్రాటజీస్ చుట్టుపక్కల ఉన్న మన ఎనిమీస్ కానీ ఎవరు కానీ వాళ్ళు భయపడుతున్నారు అని అంటే
ఆయన స్ట్రాటజీ వల్ల. సో ఆయన ఈ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ స్పై లాగా పాకిస్తాన్ లో చాలా సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అంటే చాలా ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అందుకనే గవర్నమెంట్ చాలా ఇది చేసేసి ఎలివేట్ చేసేసి ఆయన ఒక స్ట్రాటజిక్ కన్సల్టెంట్ గా ఆయన చేసేసి పెట్టుకున్నది. ఐ థింక్ హి హస్ క్రాస్డ్ 80 years. స్టిల్ ఈ సో యాక్టివ్. అండ్ ఆయన మూలంగానే ఇవన్నీ మన సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇవి కానీ అవన్నీ జరిగేది ఇస్ బికాస్ ఆఫ్ హిమ్, హిస్ స్ట్రాటజీ. ఓకే. సో ఏ కంట్రీ అయినా ఏం చేసినా కానీ భయపడేది ఆయనకే. ఇప్పుడు ఆయన మెయిన్ సలహాదారు అన్నట్టు మన ఇండియాకే ఇది ఒక పెద్ద అసెట్. ఓకే. అజిత్ దోవల్ నేను యాక్చువల్లీ అనుకుంటుంటాను, అప్పుడప్పుడు అనుకుంటున్నాను ఈస్ క్రాస్ 80 years. మేబీ ఇంకొక 4-5 సంవత్సరాలు ఏమన్నా ఆయన పనిచేస్తాడు. ఆ తర్వాత ఏజ్ మూలంగా మనకు అజిత్ దోవల్ గారి స్థాయిలో నెక్స్ట్ ఆ స్ట్రాటజీస్ ప్లే చేయగలిగే ఆఫీసర్స్ ఎవరు ఉంటారని నాకు అనిపిస్తా ఉంటుంది సార్. డౌట్ఫుల్ సార్. అందరూ అంటే అట్లాంటి ఆఫీసర్ దొరకడం కూడా మేబీ ఎందుకంటే మంచి వాళ్ళు రావచ్చేమో, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ లో మాత్రం ఎవరు కనపడట్లేదు. ఆయన తర్వాత ఏంటంటే ఆయన ఉన్నప్పుడే ఆయన జీవిత కాలంలోనే ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు మెయిన్లీ చైనా ప్రాబ్లమ్ సెటిల్ కావాలి. ఓకే. కోరిక అది. చైనాని ఒక కట్టడి చేసేసి వాళ్ళని ఇంట్లో పెట్టగలిగేది అని అంటే ఈయన ఉన్న పీరియడ్ లోనే అవుతుంది. బేసిక్ గా నా ఫైనల్ క్వశ్చన్ అడిగి ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు, హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ సార్? ఎవరిని చూసి బాగా ఇన్స్పైర్? నా ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన మించి ఇంకెవరు లేరండి. ఎందుకంటే ఆయనకు దొరకాల్సిన డ్యూ రెస్పెక్ట్ దొరకలేదు. హిస్టరీలో ఆయనని మొత్తం పక్కన పెట్టేశారు చాలా వరకు. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత స్లోలీ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. సో సుభాష్ చంద్రబోస్ గారు అని అంటే నా రోల్ మోడల్ అనుకోండి, లేకపోతే చాలా ఇది చేసేది. బేసిక్ గా సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఎయిర్ ఫోర్స్ చూసేవాళ్ళేమో నాకు తెలిసి. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. He used to fly. Finally he flew from Assam. To Japan. ఓకే. లక్ష్మణ్ రెడ్డి గారు, మీకు ఎవరు ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఏం చెప్పారు? అదే క్వశ్చన్, అదే ఆన్సర్ వచ్చేసింది. ఓకే. సో డెఫినెట్లీ పీపుల్ హూ సర్వ్ ఫర్ ద నేషన్ సుభాష్ చంద్రబోస్ గారే అంటారని నేను కూడా గెస్ చేయగలిగాను సార్. ఇండియాకి క్రికెట్ టీం కెప్టెన్ గా కపిల్ దేవ్ గారు కూడా ఉన్నారు, మహేంద్ర సింగ్ ధోని గారు కూడా ఉన్నారు. ఆయన హయాంలో ఆయన ఒక క్రికెట్ కప్ ని సాధిస్తే మహేంద్ర సింగ్ ధోని గారు 130 కోట్ల జనాభాకి 28 ఏళ్ల తర్వాత ఆ కళని సాకారం చేశారు. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ కపిల్ దేవ్ ఆర్ మహేంద్ర సింగ్ ధోని అని అంటే, whom you want to choose? I choose కపిల్ దేవ్. ఓకే.